దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఆమేన్. దేవుని ఆత్మాభిషేకం మీకు తోడై ఉండును గాక. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు. అందరూ పాడదాం. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలెనను కునుకాక కాపాడును. కంటి పాపవలెనను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు అందరూ పాడదాం. జీవితమంతా పాడేదన్ జడియను. చప్పట్లు కొడదాం. ఎంత పెద్ద శోధన వచ్చినా, తుఫాను వచ్చినా, జడి కరువు వచ్చినా, రోగం వచ్చినా నేను జడియను. అల్లలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా, అలలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా, ప్రభు యేసు కృప నన్ను కాపాడు, నన్ను విడువదు. యేసు ఆయన ప్రేమ నన్ను విడువదు. ఆమేన్. కాపాడును. అభయమిచ్చినను అద్దరికి చేర్చును. మరల పడదాం. అభయమిచ్చినను నేనున్నాను అని అద్దరికి. చప్పట్లు పడదాం. అందరూ పాడదాం. జడియ చేతులు పైకి ఎత్తి చప్పట్లు పెడదాం. అది సాతానుడు సిగ్గుపడులాగా. అందరూ చేతులు పైకి ఎత్తి చప్పట్లు పెడతాం. నోరు తెరిచి నేను బెదరను నా యేసు నాతో ఉండగా. చేతులు తెచ్చండి. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఓ రమ్మో. బైబిల్ పైకి చూపించండి ఎంతమంది దగ్గర ఉన్నాయి. ఓకే, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. నేను 3 అంకులు చదువుతాను, అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. 2 చేతులు జోడించండి. నేను చదువుతున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అని చెప్పాలి. యెహోవాను నేను, మీకు ఏం చెప్పాను నేను? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. హల్లెలూయా.
ఈ దినము దేవుడు పరలోకము నుండి నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆయన దివారాత్రము కాపాడుతున్నాడు. భయపడకు, నేనేమైపోతానో, నా కొడుకు ఏమైపోతాడో, నా బిడ్డ ఏమైపోతుందో, నా బిడ్డ జీవితం ఏమైపోతుందో, అసలు నాకు తెలియకుండా అసలు ఏం జరుగుతుందో అని భయపడుతున్నావేమో. ఈ దినము దేవుడు పరలోకము నుండి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దానిని కాపు చేయుచున్నాను. మీ భర్త చుట్టూ దేవుని కాపుదల ఉంది. నీ భార్య చుట్టూ, నీ తల్లి తండ్రి చుట్టూ, నీ పిల్లల చుట్టూ. ప్రియులరా, మీకు దేవుడిచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యము పాడి పంట చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. నేను లేకపోతే ఏమైపోతుందో, నేను ఏదైనా అయిపోతే నా బిడ్డ ఎలా బ్రతుకుతాడో, ఎలా జీవిస్తాడో, ఇలాంటి ఆలోచనలు కూడా వెళ్ళిపోతున్నావేమో. దివారాత్రము దేవుడు నిన్ను నీ బిడ్డల్ని కాపాడటంలో దివారాత్రం ఆయన చేతులు చాపి ఉన్నాడు. మీరు ఏ విషయంలో భయపడకండి. ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద శ్రమ శోధన, కనీసం యాక్సిడెంట్ అయినా కూడా మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మలను కాపాడుతున్నాడు. నాకు ఈ రోగం వచ్చింది, ఈ జ్వరం వస్తూ ఉంది, ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందో, నేను బ్రతకలేనేమో, నా కిడ్నీ పాడైందేమో, లివర్ పాడైందేమో, క్యాన్సర్ కానీ వచ్చేసిందేమో, ఇక్కడ గడ్డలు వచ్చినాయి, అక్కడ గడ్డలు వచ్చినాయి, నా జీవితం అంతా పాడైపోయిందని అనుకుంటున్నావేమో. ఏది ఎటువంటి శోధన నీ మీదకి వచ్చినా, నీ ఎముకల మీద దాడి చేసినా, శరీరం మీద దాడి చేసినా, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుడు దానిని కాపు చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలా బ్రతకాలి? ఉద్యోగం లేదు, జాబ్ లేదు, వ్యవసాయం లేదు, ఆదాయం లేదు, పరిస్థితులు బాగోలేదని అనుకుంటున్నామేమో. అందరి పరిస్థితులు బాగోలేనప్పుడే దేవుడు నీకు నీరు కడతాడనమాట. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. మీరందరూ చూడండి, పరిస్థితులు లోకములో తారుమారైపోతూ ఉన్నాయి. చాలామంది బ్రతకలేకపోతున్నారు. కానీ నీవు నేను ఆనందంగా బ్రతుకుతున్నామంటే దేవుడు మనకి నీరు కడతా ఉన్నాడు. ఎప్పుడు ఏది అవసరమో, పరిస్థితులు ఎట్లున్నా, ఆదాయం లేకపోయినా, పెళ్ళి జరుగుతుంది నీ ఇంట్లో, నీవు ఇల్లు కడుతున్నావు, నీవు వ్యాపారం చేస్తున్నావు, పరిస్థితులు ఎలాగున్నా కానీ ఏది నీ ఇంట్లో శుభకార్యాలు ఆగకుండా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటంటే దేవుడు నీరు కడతా ఉన్నాడు. ఆమేన్. నీ పంటకి ఏ రోజు నీకు ఎంత ధనము కావాలో, ఏ నెల ఎంత ఆదాయము కావాలో, ఏ సంవత్సరము ఎంత ఆదాయము కావాలో, ఎన్ని రకాలుగా రాబడి రావాలో, దేవుడు ఏదో రకంగా ఆశ్చర్యకరముగా నీకు నీరు కట్టుతూనే ఉన్నాడు. నమ్మిన వారు నిజమే ఇది నా జీవితంలో జరుగుతుందని నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. దేవుడు కాపాడుతున్నాడు. కాపాడుతూ ప్రతి నిమిషమున నీరు పెడుతున్నాడు. ప్రియులారా, గెన్నెసరత్ అనే సరస్సు తీరమున సీమోను పేతురు అయినటువంటి ఆ సీమోనుదైనటువంటి దోణిని దేవుడు లోపలికి తీసుకుని వెళ్ళమన్నాడు. యేసు ప్రభువారు భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు లోకసువార్త 5వ అధ్యాయాన్ని మనం చూస్తే యేసు ప్రభువారు చేసిన అద్భుతం ఏంటంటే, పేతురు రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. గెన్నెసరత్ అనేటువంటి సరస్సు తీరమున చూడండి, ఆ సరస్సు దగ్గరికి నేను వెళ్ళాను. ఆ సరస్సు దగ్గర దాని చుట్టూ నేను తిరగటం కూడా జరిగింది. బాగా గమనించాను. ముమ్మారు వెళ్ళాను. ముమ్మారు కూడా 3 రకాల అనుభవాలు నేను నేర్చుకున్నాను. ఆ సరస్సు పక్కనే హోటల్లో స్టే చేసి ఆ సరస్సు వంక చూస్తూ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండేవాడిని. సూర్యోదయం రాకముందే లేచి ఆ గెన్నెసరత్ అనే సరస్సు తీరమున నేను హోటల్ రూమ్లో ఉండి గమనిస్తూ ఉండేవాడిని.
అంత పెద్ద దేవుడు, లోకరక్షకుడైన యేసు, భూమిని ఆకాశాన్ని చేసిన మహనీయుడు భూలోకానికి శరీరధారిగా వచ్చి ఈ సరస్సు దగ్గర నిలబడి ఆయన అద్భుతం చేశారని నేను ధ్యానం చేయటంలో నా మనసు ఆత్మలో కలిసిపోయింది, దేవుని ఆత్మలో. ఆమేన్, హల్లెలూయా. ఆయన కార్యములను తలంచుకుంటే ఆశ్చర్యము, ఆ సంతోషము పట్టజాలనంత సంతోషం అనమాట. యేసు ప్రభు వారు అన్నారు, బాబు చేపలేం పడలేదా? ఏం పడలేదయ్యా. బాగా ట్రై చేసావా? చేశానయ్యా. ఒక్క చేప కూడా పడలేదు బాబు. అయితే నీ ధోనిని లోపలికి నడిపించు. అప్పటికే వ్యాఖ్యానం అంతా చూస్తే ఆ పేతురు పరిస్థితి బాగోలేదు. పేతురు భార్య భయంకరమైన కజ్జమాడుతుందేమని భయం పేతురికి. ఎందుకంటే పేతురు గురించి ఒక పెద్ద వ్యాఖ్యానకర్త ఏం రాశాడంటే, ఇల్లరకం వచ్చినటువంటి అల్లుడని రాశాడు. ఎవరండి చెప్పాలి? పేతురు అత్తగారికి చాలా ఇష్టమైన అల్లుడు. ఆ బిడ్డ ఇంటికాడే ఉంటుంది. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇల్లరకం వెళ్ళిన అల్లుడికి ఏదైనా గౌరవం ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళు చెప్పండి. ఉండదా? ముందంటారు అన్నీ నీయేనమ్మా, ఇల్లు నీదే, నువ్వు కొడుకులాగా ఉండాలి, నువ్వు అల్లుడు కాదు కొడుకు అంటారు. తర్వాత కొట్టు దగ్గరికి వెళ్ళి కేజీ నూనె పట్టిరా అంటుంది అంతే. అల్లుడిని చింతపండు ఎట్టరా అనేటప్పటికి ఏమైపోతుంది? అదేంటి అత్త నన్ను నూనె తెమ్మంటున్నావు, చింతపండు తెమ్మంటున్నావు అంటాడా? ఆడంతా దిగమింగుకుని నా బ్రతుకు ఇలాగ అయిపోయింది. అత్తమామల ముందు, పిన్నమాంగారుల ముందు, పెదమాంగారుల ముందు డబ్బా పట్టుకుని కొట్టు దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ పైపెచ్చి ఏమంటుందో తెలుసా? ఒక్కొక్క తెలివైన అత్తగారు, కొడుకులా అంటోడు మా అల్లుడు అంటుంది అంతే. ఏమంటుంది? కొడుకు లాంటోడు అంటది. కానీ ఆ కొడుకు లాంటోడికి తాళం ఇస్తుందా? ఇస్తుందా? పెట్రోల్కి ఆమె డబ్బులు ఇస్తుంది. 2 లీటర్లు పెట్రోల్ వేసుకుని నువ్వు 15 రోజులు నడిపించాలంటది. ఇలాగా కొంతమంది కొన్ని రూల్స్ పెడతారు. మొత్తం మీద వేటకి వెళ్తున్నాను, చేపలు ఎట్టుకొస్తున్నానని చెప్పి పెట్టుబడి పెట్టుకుని చేపలు వేటకెళ్ళినటువంటి పేతురికి ఏ చేపలు పడకపోతే మా అత్తగారు ఏమంటుందో, నా భార్య ఏమంటుందో, నా బ్రతుకంతా ఇలాగ అయిపోయిందని వేదనలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పేతురికి పరిచయం అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు అంటున్నాడు, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, పేతురు పడలేదా చేపలు? పడలేదయ్యా. అయితే నీ ధోనిని లోపలికి నడిపించి అక్కడ వలయ్య అన్నాడు. అక్కడ వల వేస్తే పట్టరానన్ని చేపలు వలలో పడ్డాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ వలలు లాగలేకపోయాడు. లాగలేక పక్కనున్న స్నేహితులను పిలిచి అందరూ కలిసి లాగితే ఆ బోటు నిండా చేపలు నిండిపోయినాయి. ఆ చేపలు నిండిపోతే ఆ అద్భుతము చూచి పేతురు మార్పు చెందాడు. వెంటనే అన్నాడు, అయ్యా ఈ చేపలు నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, మీరు ఇలాగ అద్భుతాలు చేస్తూ ఉంటే నేను ఇంకా గొప్పగా సేవ చేసేస్తానన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, పేతురు మొదట నువ్వు స్థిరపడు. ఏమన్నాడు ఆయన? మొదట నీ అప్పులు తీర్చుకో, మొదట నువ్వు ఇల్లు కట్టుకో, మొదట నీ పిల్లల ఫీజులు కట్టు, ముందు నీ బిడ్డలను చూసుకో. అంటే దాని అర్థం ఏంటంటే మొదట నువ్వు స్థిరపడి అనేక మందిని స్థిరపరచు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నష్టమైపోయిన మనుషుడు పేతురు. ఏ ఆధారము లేనటువంటి పేతురికి దేవుడు నీరు కట్టడం అంటే శూన్యములో ఒక అద్భుతము చేస్తాడనమాట. ఏమీ లేని చోట ఆశ్చర్యకరమైన మన్నాను దేవుడు కురిపిస్తాడు. నీ వ్యాపారములో, నీ పాడిలో, నీ పంటలో, నీ ఉద్యోగములో, నీ చిన్న కష్టార్జితంలో, నీ కూలి పనిలోనే దేవుడు దానిని జీవార్థకముగా దాన్ని మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈ నెల మీకు చూడబోయేది, పొందుకొని ఆశీర్వాదంగా చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు ప్రతి నిమిషమున ఎలాగ నీరు కడుతున్నాడో ఆ నీటి ద్వారా నీ కుటుంబము ఎంత ఆశీర్వాదంగా పచ్చగా చిగురు పట్టి ఫలిస్తుందో నీవు సాక్షిగా చెప్పబోతా ఉన్నావు. దేవుడు మీ దరిద్రాన్ని నీటి కట్టి ఆ నీటి ద్వారా 7 అంతల అభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు.
చూడండి, ఇందాక మనం విన్నటువంటి సాక్ష్యము, ఆమె ఒక్క టన్ను వేరుశనగ అవుతుందా అవదో, ఒక్క టన్ను అన్న అవుతుందా అని ఏడ్చింది, బాధపడింది. ప్రార్థన తైలము తీసుకెళ్ళింది, దేవుని యొక్క అభిషేక తైలాన్ని జల్లింది, విశ్వాసము దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుడు దానిని 12 టన్నులుగా మార్చటం అంటే ప్రతి నిమిషమున దేవుడు నీరు కడతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మీ జీవితంలో దేవుడు నీరు కట్టే అనుభవాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ఆ నీరే మీ జీవితంలో ఐశ్వర్యముగా రాబోతా ఉంది. ఆ నీరే మీ జీవితంలో ఆత్మగా రాబోతా ఉంది. ఆ నీరే మీ జీవితంలో ఆరోగ్యముగా ప్రాప్తించబోతా ఉంది. ప్రతి సమయమున, ప్రతి నిమిషమున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవెనగా, ఆరోగ్యముగా, ఆత్మీయముగా బలపరచుచున్నాడు. ప్రతి నిమిషమున మీరు దేని గురించి భయపడకండి. నేనేం దాయలేదు, నా బిడ్డ కోసం ఏమీ నేను సంపాదించలేదు, నేనేమి స్టోర్ చేయలేదు, నేను ఇల్లు కట్టడానికి ఏం దాయలేదు, ఎలాగాని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో సమకూర్చవు, కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు మీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంటికి ప్రతి క్షణము కృప వస్తూనే ఉంది. అది మీ కళ్ళతో చూస్తారు. ఈ రోజు నుండి ఇక్కడ అభిషేకమైన తర్వాత మీరు ప్రయాణం వెళ్తుంటే, మీరు ప్రయాణంలో ఉండగానే ఆ నీరు కట్టిన అనుభవాన్ని మీరు అనుభవిస్తారు. మీరు ఇంటికి వెళ్ళి గుమ్మంలో కుడికాలు పెట్టిన వెంటనే ఆ ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. నమ్మగలిగితే దేవుని కార్యాన్ని 100% అనుభవిస్తారు. పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండును గాక. మీ బిడ్డల పక్షముగా ఆయన కృప కలుగుతూ ఉంది. ప్రతి నిమిషము. ఎంత అద్భుతమైన మాట. ఇలాగ ఎవరు కాపాడుతారు మనల్ని? ఎవరు చూస్తారు మనల్ని? కట్టుకున్నవాడు కూడా చూడడు. కన్న తండ్రి కూడా కాసేపు ముద్దాడి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తల్లి కూడా కాసేపు ముద్దాడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంతా కూడా మా సిటీలో చాలా బడా ఎక్కువైపోయింది. పిల్లల్ని కంటాం, వాళ్ళని ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క సర్వెంట్ ఎత్తుకోవటం. ఏంటి పిల్లల్ని కంటాం, ఆ పిల్లల్ని ఎవరు ఎత్తుకుంటారు చెప్పాలి? చెప్పరే. 4 పిల్లలుంటే 4 లేక 8, వీళ్ళు 6 గంటలు, మళ్ళీ మరొక 6 గంటలు. 2 పిల్లలున్నా, ఒకళ్ళున్నా, వీళ్ళు చేసేటువంటి ఉద్యోగాలకి, పనులకి కన్న బిడ్డల్ని ఎవరో చూస్తుంటారు, ఎవరో ఎత్తుకుంటుంటారు. ఎవరికి ఖాళీ లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర పెరుగుతారు? ఆ బుల్లి ఊసులన్నీ వినవలసిన తల్లి గర్భాన పుట్టిన పిల్లలు ఎదుగుతూ ఉంటే మరలా ఆ రోజులు వస్తాయా ఎవరికైనా? ఆ నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ అలా ఎత్తుకునేది ఎంత ఆశీర్వాదం. అది ఎత్తుకుని దగ్గరుండి ఆ పిల్లల మాటలు, ఆ పిల్లల అల్లరి, అదంతా కూడా చూడటం, ఆ ఆశీర్వాదం అనుభవించడం అనమాట. కానీ ఏ తల్లి కూడా అంత టైం లేకుండా అయిపోయింది. ఏ తండ్రి కూడా అంత టైం లేకుండా అయిపోయింది. ప్రియులరా, కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రతి నిమిషము మనల్ని కాపాడుకోలేరు, చూడలేరు, ఎవరు చూడలేరు. ఎంత ఇష్టపడి దత్తత తీసుకున్న వాళ్ళు కూడా చూడలేరు. ఇష్టపడి లవ్ చేసి చేతులు కాళ్ళు కాల్చుకుని ప్రేమించని కూడబడినోడు కూడా నిమిషము ఉండడాడు. ఉన్న 1-2 గంటలు చెప్పి అంత నువ్వే నా ప్రాణం, నా నీరు, గాలి, ధూళి అంటాడు. తర్వాత మళ్ళీ ఆడు ఫోన్ పని చేయదు. మళ్ళీ ఎటు పోయేవరా అని ఎత్తుకోవడానికి కూడా దొరకడాడు. కానీ నిజమైన స్నేహితుడు యేసు నీతోనే ఉన్నాడు. నీ ఇంటికి నీరు కడుతున్నాడు. ఆ నీరు ఉన్నా లేకపోయినా, ఎక్కడి నుంచి వచ్చినా రాకపోయినా, నదులు ఎండిపోయినా, ఆయన ఎదోము మార్గం మీదుగా జల ప్రవాహాన్ని కలగజేస్తున్నాడు. నీ లోయ నీళ్లతో నింపబడుతుంది. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, దేవుడు ఈ దినము నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, ప్రతి నిమిషము దేవుడు కట్టిన నీరు మీరు చూడబోతున్నారు. మీ పంటకు ఎంత కావాలో, మీ ఉద్యోగం రావటానికి ఎంత కృప కావాలో, నీవు స్థిరపడటానికి, ఫలించటానికి
దేవుడు నీరు కట్టుచున్నాడు, దేవుడు కాపు చేయుచున్నాడు. ఏ రోగము, ఏ విష జంతువు నీ మీదకి రాకుండా, ఏ తెగులు నీ మీదకి వచ్చి నాశనం చేయకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక మాట ఏమనంటే, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు. ఆమేన్. ఏ దుష్టుడు నీ బిడ్డ మీదకి రాలేడు, ఏ దుష్ట శక్తి నీ భర్త మీదకి రాలేదు, ఏ దుష్ట ప్రభావము చేతబడి నీ బిడ్డలను గలిబిలి చేయటానికి లేదు. దివారాత్రము దానిని ఆయన కాపు చేయుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరైనా చేతబడి చేసినా భయపడకండి. మొన్న ఒక ఆమంది, అయ్యగారండి మా ఇంటి దగ్గర ఎవరో చేతబడి చేశారు. ఏం చేశారన్నాను. అది కొబ్బరికాయ పట్టుకొచ్చి మా మెట్టు పక్కన పెట్టాడండి, పసుపు కుంకుమ రాసేటండి అంది. నేనన్నాను, మరి ఏం చేసావన్నాను. ఏం చేయటం బాబు, భయం వేసేసిందండి. దానిని అందరిని పిలిస్తే చూపించానండి, అందరు దాన్ని చూసి భయపడుతున్నారండి. నేనన్నాను, ఈసారి అలాంటి కొబ్బరికాయలు ఏదైనా ఉంటే ప్రార్థనా మందిరాన్ని పట్టుకొచ్చేసే అన్నాను. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఏ శక్తి కొబ్బరికాయలోంచి రాదు, నిమ్మకాయలోంచి రాదు. దేవుడే నీ ఇంట్లో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ వాహనానికి, నీ వస్తువులకి, నీ బట్టలకి, ఎవరైనా సరే ఏదైనా. మొన్న ఒక ఆయన అంటున్నాడు టీవీలో కూర్చుని, మీరు చెప్పులు ఎవరికి ఇవ్వకూడదు. ఏమంటున్నాడు? మీ చెప్పులు ఎవరికి ఇవ్వకూడదు, మీ బట్టలు ఎవరికి ఇవ్వకండి అంటున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీకు 2 ఉంటే 1 ఇచ్చే అని ఈయన అన్నాడు. ఆ మనుషుడు అంటున్నాడు టీవీలో కూర్చుని, మీ బట్ట ఎవరికైనా ఇస్తే మీ ఆశీర్వాదం, మీ ఐశ్వర్యం వాళ్ళకి వెళ్ళిపోద్ది అన్నాడు. మీ జోడు, వాడిన జోడు కూడా ఎవరికి ఇవ్వకండి, అది ఇస్తే నీ ఆశీర్వాదం అంటే వెళ్ళిపోద్ది అంటున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీకు 2 ఉంటే 1 ఇచ్చే అన్నాడు. మనం 2 ఉన్నప్పుడు 1 ఇచ్చామనుకోండి, దేవుడు మనల్ని 2లో 1 ఇచ్చినప్పుడు 1 అయిపోతాం కనుక, 1 అయినప్పుడు దానిని 1000గా దేవుడు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అక్కడ. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఏ ఉన్నా నాతో ఉన్న వాళ్ళకి, నాకు ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నా, బట్టలైనా జోళ్ళైనా అలా ఇచ్చుకుంటూ పోతుంటాను. ఏది ఇవ్వాలంటే అది ఇచ్చేస్తుంటాను. దేవుడు నాకు 10,000 రెట్లు ఇస్తూనే ఉన్నాడు. బాగా గమనించండి. మనము దేవుడు మనకిచ్చింది మనం అనుభవించాలి, లేని వారికి కూడా ఇస్తుండాలి, చేస్తుండాలి. మనది ఎక్కడికి వెళ్ళిపోవడానికి గుడ్డల్లో ఉండే ఆశీర్వాదం కాదు, మనది జోళ్ళలో, వాచ్ల్లో ఉండే ఆశీర్వాదం కాదు, నీ బ్రతుకులో ఉండే ఆశీర్వాదం ఇది. దానిని ఎవ్వడు దూరము చేయలేడు. ఎందుకంటే ప్రతి నిమిషమున దానికి దేవుడు నీరు కడుతున్నాడు. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ నీరు కట్టిన తోట వలె ఈ నెల నుండి ప్రత్యేకంగా ఆశీర్వదించబడుతున్నారు. దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నీరు కట్టిన తోట వలె ఉంటారు. పుష్పించే తోట వలె నీ బిడ్డ ఉంటది. నీ తోటలోనికి దురాత్మలు రావు. నీ తోటలోనికి, ఫలించిన తోటలోనికి, గార్డెన్లోకి ఏ దుష్టుడు రావటానికి లేడు. అక్కడ దేవుని స్వరూపులు ఉన్నాయి. ఆమేన్. నీ ఇల్లు జీవవృక్షముగా మారును గాక, నీ ఇల్లు ఐశ్వర్యముగా మారును గాక, నీ వ్యాపారము బహు దీవెనగా అనేక ప్రాంతాలు వ్యాప్తి చెందును గాక, నీ సాక్ష్యము అనేక దేశాలు వ్యాప్తి చెందును గాక. కృప వెంబడి కృప నీకు కలుగుతుంది. ఎవడు నీ బిడ్డనేమి చేయలేడు, ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేయలేరు, ఎవరు నీ భర్త నీకు దూరం చేయలేరు. నీ సొత్తు అంటే అది దేవుని సొత్తు అయి ఉన్నది. మీ ఇంటి చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. ఏమున్నాయి? గట్టిగా చెప్పండి. దేవుని దూతలు ఉంటాయి. మనం అనుకుంటాం మనం ఏదో అయిపోతామని. ప్రతి నిమిషమున దేవుడు నీరు కడుతూ ఉంటాడు. ఆమేన్. నేను ప్రయాణమే వస్తున్నాను. ఒకరోజు చాలా భయంకరమైన వర్షం వచ్చింది. మధ్యరాత్రి కాలంలో 1:30, 2 సమయంలో నేను అమలాపురం నుండి వస్తున్నాను. వస్తూ ఉంటే
విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చినప్పటికి విజయవాడ ఎయిర్పోర్ట్ దాటాక భవానీపురం వచ్చినప్పటికి నా కారు నడిపేటువంటి ఆ పెద్ద మనిషి మొత్తం ఎదుటున్నటువంటి మారుతి వ్యాన్ గుద్దేటు. ఆ వ్యాను ఫుట్బాల్ తన్నట్టుగా వెళ్ళి అక్కడ పడింది. అది మరలా అప్పుడు మెలకు వచ్చింది ఆ పెద్ద మనిషికి, గుర్తొచ్చి మెలకు అప్పుడు వచ్చిందన్నమాట. అప్పుడు ఆ స్టీరింగ్ని ఇలా తిప్పాడు. ఇలా తిప్పితే రోడ్డు మధ్యలో ఉన్నటువంటి పెద్ద ఎత్తుగా ఉన్న డివైడర్ని బడేళ్ళని కొట్టింది. కొట్టి ఆ కారు పిప్పి అయిపోయింది. అందులో ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు అందులో? నేను ఫ్రంట్ కూర్చున్నాను. నా వెనుక నా కుమారుడు ఉన్నాడు. ఆడి పక్కనే ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. ఈ గుద్దుని పెద్ద మనిషి నా పక్కనే ఉన్నాడు. కారు పగిలిపోయింది. ఒక్క మనుషుడు కూడా బతకూడదు అందులోనే. అది ఏమైందో మాకు తెలియలేదు. నేను కళ్ళు తెరిచేటప్పటికి అంతా అయిపోయింది. చక్కగా అలా డోర్ తీసుకుని బయటకు వచ్చి చూసుకుంటే మాకు ఏం అవ్వలేదు అసలు. ఇంత గీతగానే, పైగా ఏ టైంలో గుద్దాడంటే అప్పుడే నిద్ర పట్టింది నాకు. మంచిగా నిద్రపోయాను. బడేళ్ళని గుద్దేశాడు. గుద్దితే కళ్ళు తెరిచేటప్పటికి లోపల ఇప్పుడు ఈ లైట్లు ఎలాగ ఉన్నాయో అందముగా ఉంది కారు లోపల. ఈ గుద్దిని పెద్ద మనిషిని అన్నాను, ఏమైందిరా అన్నాను. మీకు చూపిస్తాను ఈసారి ఆ అబ్బాయిని. ఇదిగోండి బడేళ్ళని గుద్దేశాడు. గుద్దితే దాని ఇంజిన్ కింద పడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం చెప్పడమే కాదు, అనుభవించి చెప్తున్నాను. ఆయన ప్రతి నిమిషము మనల్ని కాపాడుతూ, నీరు కడుతూ, పెంచి పోషిస్తా ఉన్నా. హల్లెలూయా చెప్పండి. ఆ గుద్దీసిన కారుని ఆ మనిషిని అడిగాను, పెద్ద ఆయన్ని, ఏమైందిరా అంటే ఏమోనండి అంటున్నాడు. ఏమో బాబా అన్నాడు అంతే. ఇంకేమో అంటే ఇంక నేనేమన్నా సరే దిగిపోచ్చాయని మళ్ళీ మేము దిగిపోయి ఆ కారు అక్కడ వదిలేసి తెల్లారితే ఆదివారం ఆరాధన చేయాలి, సికింద్రాబాద్ వెళ్ళిపోవాలని వేరే కారు తీసుకుని ఆ కారు అక్కడ వదిలేసి ప్రయాణం వెళ్ళిపోయి ఆదివారం ఆరాధన జరిగించే. ఆరాధన అంతా అయిపోయాక ఆలోచించారు, ఎంత పెద్ద యాక్సిడెంట్లో ఏం అవ్వలేదు. ఏంటంటే ఈ వాక్యము నాకు గుర్తొచ్చింది. ప్రతి నిమిషమున నేను దాన్ని కాపు చేయుచున్నాను, దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ దినము నుండి మీకు ఆశీర్వాదం ఏంటంటే మీరు భయపడకండి. మీ చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. మీకు ఏ మరణము సమీపించదు, ఏ రోగము మీకు రాదు, ఏ కీడు మీకు రాదు. లోకం ఏమైపోయినా కానీ దేవుని హస్తము నీ మీద ఉన్నది. ఆయన నీ చుట్టూ కంచె వేసుకున్నాడు. నువ్వు కాపాడబడటమే కాకుండా నీ ఇంటికి ఆయన నీరు పెడుతున్నాడు. మీకు పెట్టుబడి దొరుకుతుంది, మీకు ధన సహాయం చేసే వాళ్ళు వస్తారు. ఆశ్చర్యకరముగా నీరు వస్తూనే ఉంటుంది. అది ఎలాగొస్తుందో తెలియదు, నీ లోయ నీళ్లతో నింపబడుతుంది. తర్వాతగా అన్న మాట ఏంటంటే దివారాత్రము దానిని కాపు చేయుచున్నాను. మీ వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా భయపడకండి. మీ ఇంట్లో ఎంత పెద్ద శోధన వచ్చినా నేనున్నా ప్రార్థించటానికి, దేవుడున్నాడు కాపాడటానికి. మీరు బహుధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాడు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ఈరోజు ఆశీర్వాద వాగ్దాన మాట ఏంటంటే దేవుడు ప్రతి నిమిషమున నీరు కడుతున్నాడు. ఎలాగొస్తుంది, ఎలా తీరుస్తాను, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా కట్టాలి, ఇది ఎలా కట్టాలనుకుంటున్నామేమో. ఎర్రిదానా, ఎర్రివాడా, ప్రతి నిమిషమున ఆయన నీకు సహాయము చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు, కానీ చెయ్యక మానడు. అందరూ కూడా లేచి నిలబడి నమస్కరించండి.
బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను, సుఖ సంపదాని దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరు రెండు చేతులు పైకెత్తి, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. చేతులు దించి నమస్కరించి, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు అందరూ కూడా నీవే నా ఆధారము బాబు. నువ్వు నీరు కట్టకపోతే నేను బ్రతుకుతానా? నీవు సహాయం పంపించకపోతే నేను జీవించగలనా? అందరూ కూడా సుఖ సంపద నీ దీవెన నీ చింతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీ దానమని. బుద్ధి జ్ఞానము ప్రతి నిమిషం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉండి దానం చేస్తాడు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలండి. స్ట్రైట్ గా చేతులు పైకెత్తి యేసయ్యా 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 అని పిలవండి, గట్టిగా పిలవండి. దావీదు కుమారుడా యేసు అని పిలవండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నీకు విరోధంగా మాట్లాడి నువ్వు క్షమించు, నీకు విరోధంగా జీవించిన పాపము క్షమించు, నీకు విరోధంగా నడిచిన ప్రతి నడవడికని క్షమించు. అందరూ అడగండి, పాపమును క్షమించువాడు నజరేయుడైన యేసు. నా తల్లిదండ్రులు చేసిన పాపము, నా యొక్క పితరులు చేసిన పాప దోషము ఏది నా ఇంటి మీద ఏలుబడి చేయకుండా నీ రక్తము ద్వారా కడుగు బాబు. మా ఇంటిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పడగండి, ప్రతి కీడు పోతుంది, ఆయన ఇచ్చే నీరు నిలబడుతుంది. ప్రతి నిమిషమున వస్తూ ఉంది నీరు. నీ పాపం వల్ల అది డ్రై అయిపోతుందేమో, నీ పాప దోషం వల్ల అది నీకు కనబడట్లేదేమో. ఆయన ప్రతి నిమిషము నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీరు కడుతూ ఉన్నాడు, దివారాత్రము దానిని కాపు చేయుచున్నాడు. ఆయనే కాపు చేయుచున్నాడు, ఆయనే కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి, నా ఇంటికి యజమానుడిగా ఉండాలి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.